జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. మల్లయ్యపల్లిలో జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్టు చేశారు. జల్లికట్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసేయాలని పోలీసులు సూచించారు. అయితే ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీవే తీసేయమనడం ఏంటని వాగ్వాదానికి దిగడంతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. బొమ్మగుంట రవిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మగుంట రవి గారిని ఈరోజు పొద్దున్న నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా కూడా చూడొచ్చు. ఈరోజు అడుగుతున్నాం, ఈ టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సీఐని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా ఇబ్బందులను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో వందలాది మంది ఈరోజు కార్యకర్తలు కూర్చోన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తారు.